హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి నేనైతే వామాకులతో బజ్జీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వామాకు బజ్జీ అయితే చేస్తున్నాను. తమలపాకుతో కూడా చేయొచ్చు అనుకుంటా అంటూ చేశా కాబట్టి గబాల అలా వచ్చేసిందండి మాట. వామాకుతో బజ్జీ అండి. ఇప్పుడు ఇది నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం వీడియో అయితే మనం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ వామాకు బజ్జీలు అయితే ఎలా చేశాను అనేది చూపించేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు నేను ఈ వామాకు బజ్జీలు వేయడానికైతే ఒక 100 గ్రాములు శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వంద గ్రాముల శనగపిండి అయితే తీసుకున్నానండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఒక చిటికెడు సోడా ఉప్పు అండి. ఇది వాము, ఒక స్పూన్ వాము. శనగపిండి కదండి, కొంచెం మనం గ్యాస్ ప్రాబ్లం లాంటివి ఏమైనా ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి దీనికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలాగైతే కలుపుకోవాలి. ఈ వామాకు అనేది మనకు హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది నార్మల్గా కూడా ఇంట్లో ఉంటే మనం పరగడుపున బ్రష్ చేసుకున్న వెంటనే రోజు డైలీ 2 ఆకులు తింటే అసలు మనకు గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదండి. గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవడం అటువంటి ఏమీ అవసరం ఉండదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు. చాలా మంచిది హెల్త్కి అయితే. వామాకు బజ్జీలు, వామాకుతో చారు పెట్టుకుంటారు, వామాకుతోటి పప్పు వండుకుంటారు, చాలా రకాలుగా అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. అది నార్మల్గా ఇంట్లో అసలు మనం పెంచుకుంటున్నా కూడా ఇంటి ముందు మనకు చెట్టు ఇంట్లో ఉంటే అది ఉన్నంత వరకు ఎంత ప్రాంగణం అంతా కూడా కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి. అసలు అరోమా ఎంత బాగుంటుందో, వాసన. ఆకులు కూడా ఫస్ట్ రోజు తిన్నప్పుడు కొంచెం ఘాటు మంటలాగా అనిపిస్తుంది, కానీ తర్వాత తిన్నా కొద్దీ రోజు రోజుకి అయితే ఇంట్రెస్ట్గా తినబుద్ధి అవుతుంది ఉంటుంది ఫ్రెండ్స్. నోరు మనకు మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఈ వామాకు. అసలు చాలా యూజెస్ ఉన్నాయండి దానివల్ల. మనం తెలుసుకొని వాడాలి, కానీ ప్రకృతిలో ప్రతి ఆకు మనకు పనికొచ్చేదేనండి. ఓకే ఫ్రెండ్స్, మనకు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోద్దండి బ్యాటర్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేసుకొని బజ్జీలు వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేశానండి. ఇప్పుడు మనం బజ్జీలు అయితే వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలండి, ఒక 2 నిమిషాలు అయితే పడుతుంది. మనకు ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బజ్జీలు అయితే వేసేసుకుందాం.
ఇవి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో వైపుగా అయితే తీసుకుందామండి. ఇవి ఒక పక్క అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో పక్క అయితే మార్చుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తీసేసుకోవడమేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మనకు వేగిపోయాయండి. రెండు వైపులా కలర్ అయితే వచ్చేసాయి. వీటిని అయితే తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి వేసుకుందామండి. ఆకులు కొంచెం వడబడడం వల్ల సాఫ్ట్గా అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఇవి 3 రోజులు అవుతుంది కోసి. కరెక్ట్గా సాఫ్ట్గా అయితే రావట్లేదు. లాస్ట్ టైం చేసినప్పుడు అయితే చక్కగా అప్పటికప్పుడు ఆకులు కోసుకొచ్చి వేసుకుంటే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మరి పొంగుతున్నాయి. ఇవి పొంగాయి ఫ్రెండ్స్ మంచిగా. ఇవి కూడా మనకి కలర్ వచ్చేసినట్టేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా మనకు కలర్ అయితే వచ్చేసాయండి. వీటిని కూడా తీసేసుకుందాం. నేనైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు వామాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా నేను ఎలా చేశాను అనేది. పిండి కలుపుకోవడమైనా ఏదైనా సరే మనకు ఆకులు మాత్రం చాలా ఫ్రెష్గా తీసుకోవాలండి ఈ వామాకు బజ్జీకి. నేను మొన్న కోసిన ఆకులు 2 రోజుల క్రితం కోసినాయి కాబట్టి కొంచెం ఆకు వడబడి ఉండడం వల్ల షేప్ అయితే అంత కరెక్ట్గా రాలేదేమో అనిపించింది నాకు. బాగానే వచ్చింది, కానీ ఇంకా తాజా ఆకు అయితే ఇంతకుముందు చేసినప్పుడు చాలా నీట్గా అంటే నీట్గా వచ్చాయండి బజ్జీలు అయితే. ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి, కానీ కొంచెం నాకు వంకర టింకర్లు అనిపిస్తున్నాయి అంతే. అది పెద్ద విషయమేం కాదు, బాగానే ఉంటాయి. ఎలా ఉన్నది తినేదే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఖచ్చితంగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వీడియో అయితే చూడండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.